హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు లక్కీ మీడియా. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు ఆసరా పెన్షన్స్ గురించి ఒక అప్డేట్ అయితే ఇవ్వడానికి వచ్చానండి మీ ముందుకి. కొంతమంది అయితే మెసేజ్లు చేస్తున్నారు, ఏమనంటే మాకు పెన్షన్ డిలీటెడ్ అని వస్తుంది. డిలీటెడ్ అని వస్తే ఏంటి అర్థం అండి అని అడుగుతున్నారు చాలామంది. డిలీటెడ్ అని వస్తే పెన్షన్స్ స్టేటస్లో మీకు పెన్షన్ ఆగిపోయినట్టండి, అంటే పెన్షన్ కట్ అయిపోయినట్టు, పెన్షన్ అయితే రాదండి. అసలు ఈ పెన్షన్స్ డిలీట్ అవ్వడానికి గల కారణాలు కొన్ని ఉంటాయండి. దానికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే చెప్తాను. దయచేసి ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు. మీరు చాలామంది అడుగుతున్నారు కాబట్టి నేను ఇన్ఫర్మేషన్ మీకు చెప్తున్నాను. చాలా ఇంపార్టెంట్ మ్యాటర్. చాలామంది అయితే మెసేజ్లు చేస్తున్నారు, మా పెన్షన్ డిలీట్ అయింది, మేమేం చేయాలో చెప్పండి అని అడుగుతున్నారు. దయచేసి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తే మేమేం చెప్పామనేది కూడా క్లారిటీగా అర్థమవుతుందండి. ఇక తెలంగాణలో ఆసరా పెన్షన్స్ కొంతమంది స్టేటస్ చెక్ చేసుకొని మా పెన్షన్ అనేది డిలీటెడ్ అని చూపిస్తుందండి, మేమేం చేయాలి, ఎందుకు అలాగా చూపిస్తుంది, మా పెన్షన్ వస్తుందా రాదా అని అడుగుతున్నారండి చాలామంది. పెన్షన్ అనేది డిలీటెడ్ అని స్టేటస్లో చూపిస్తే కనుక కంపల్సరీగా మీ పెన్షన్ అనేది రాదండి. అంటే డిలీటెడ్ అని అంటే పెన్షన్ ఆపేశారని అర్థం. దయచేసి మీకు కనుక ఇలా కనుక చూపిస్తే కనుక డిలీటెడ్ అని మీ పెన్షన్ ఆగిపోయినట్టే. ఒకసారి మీ పెన్షన్ స్టేటస్ చెక్ చేసుకుంటూ ఉండండి. చాలామంది పెన్షన్స్ అనేవి కట్ అయిపోతున్నాయి, అంటే ఆగిపోతున్నాయి. ఒకసారి మీరు కూడా స్టేటస్ చెక్ చేసుకోండి. దీనికి గల కారణాలు, అంటే డిలీటెడ్ అని చూపించడానికి గల కారణాలు కొన్ని ఉంటాయండి. దాంట్లో ప్రధానమైనది సదరన్ సర్టిఫికెట్ ఎక్స్పైర్ అయిపోవడం. అంటే వాళ్ళు ఇచ్చిన సర్టిఫికెట్ డేట్ ఒకటి అనేది ఉంటుంది కదండి, దాని రెన్యువల్ డేట్ అయిపోవడం వల్ల మీకు పెన్షన్ అనేది కట్ అయిపోతుందండి. రెన్యువల్ డేట్ చూసుకుంటూ ఉండండి. ఇంకొకటి ఏంటంటే ఏజ్డ్ పర్సన్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి కేవైసీ అప్డేట్ కూడా తీసుకోవాల్సి వస్తుంది. వాళ్ళు కేవైసీ అప్డేట్ చేయించుకున్న తర్వాత కంపల్సరీగా అటు ఆధార్ సెంటర్లో ఇటు బ్యాంకులో రెండు చోట్ల కేవైసీ అప్డేట్ చేస్తే పెన్షన్ అనేది మళ్ళీ కంటిన్యూషన్ వస్తుందండి. అంతేకాకుండా ఇంకొక కారణం వల్ల కూడా మీ పెన్షన్ అనేది డిలీటెడ్ అని చూపించవచ్చు, అంటే పెన్షన్ ఆగిపోవచ్చు. దానికి గల కారణాలు ఏంటంటే 3 నెలలు పైబడిన వారు, అంటే పెన్షన్ 3 నెలలుగా ఎవరైతే పెన్షన్ అకౌంట్లో పడ్డా తీసుకోరో వారి పెన్షన్ అనేది మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది. వాళ్ళ పెన్షన్ డిలీట్ కూడా అయిపోతుందండి. దయచేసి ఇది కూడా గుర్తుపెట్టుకోండి. దాదాపుగా ఈ 3 కారణాల చేతనే పెన్షన్ అనేది ఆగిపోవచ్చండి. ఒకవేళ ఆగిపోతే మీరు ఏం చేయాలన్నది కూడా నేను చెప్తాను. ఒకవేళ కేవైసీ అప్డేట్ వల్ల ఆగిపోతే కనుక, అంటే కొంతమందికి ఏజ్డ్ పర్సన్స్కి ఆగిపోతే కనుక ఒకటే అర్థం అండి, 60 సంవత్సరాలు దాటిన వాళ్ళకి కేవైసీ అప్డేట్ చేస్తే తప్పకుండా వాళ్ళ పెన్షన్ అనేది తిరిగి వస్తుంది. పెన్షన్ ఏజ్డ్ పర్సన్స్ వాళ్ళకి కట్ అయిపోయినాయి అంటే వాళ్ళని, అంటే వాళ్ళు ఉన్నారా లేదా అనే కారణం చేతనే పెన్షన్ అనేది కట్ చేస్తారు. వాళ్ళకి కేవైసీ అప్డేట్ అయిపోయిన తర్వాత యథావిధిగా పెన్షన్ అనేది వస్తుందండి. ఒకవేళ కనుక కేవైసీ అప్డేట్ చేయించిన ఇంకా పెన్షన్ అనేది రిలీజ్ చేయకపోతే ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి ఎవరిదైతే పెన్షన్ అనేది కట్ అయిపోతుందో, ఇటు ఏజ్డ్ పర్సన్స్దే కావచ్చు లేదంటే అదర్ పర్సన్స్ది పెన్షన్స్ కనుక కట్ అయిపోతే మీరు వెంటనే ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి కంపల్సరీగా రోల్ బ్యాక్ లెటర్ అనేది ఒకటి అప్లై చేస్తే కనుక రోల్ బ్యాక్ లెటర్ అనేది పెట్టుకుంటే మీకు ఆ పెన్షన్ మీద వెరిఫై చేసి కంపల్సరీగా, కొంతమందికి ఏమవుతుందంటే పెన్షన్ ఫస్ట్ స్టేటస్ చెక్ చేసుకునేటప్పుడు డిలీటెడ్ అని చూపిస్తుంది, తర్వాత 1-2 సార్లు చెక్ చేసుకున్న తర్వాత మళ్ళీ లైవ్ అనేది చూపిస్తుందండి. ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్నాను కదా, పెన్షనర్ స్టేటస్ దగ్గర డిలీటెడ్ అని వస్తే కనుక మీ పెన్షన్ ఆగిపోయినట్టే. మీరు కూడా ఎందుకైనా మంచిది ఒకసారి అయితే పెన్షన్ స్టేటస్ చెక్ చేసుకోండి. తర్వాత ఇంకొకటి ఇక్కడ మళ్ళీ చూపిస్తున్నాను కదా, ఇక్కడ పెన్షనర్ స్టేటస్ దగ్గర లైవ్ అని ఉంది కదా, ఇట్లా ఉన్న వాళ్ళందరి పెన్షన్ తప్పకుండా వస్తుందండి. అది బ్యాంక్ అకౌంటే కావచ్చు, ఇక పోస్ట్ ఆఫీస్ అకౌంటే కావచ్చు అండి. ఇలా లైవ్ అని చూపిస్తే కంటిన్యూషన్ మీ పెన్షన్ అనేది రన్నింగ్లో ఉన్నట్టే. సో ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ దయచేసి అందరికీ షేర్ చేయండి. చాలామంది పెన్షన్స్ కట్ అయిపోయినాయి అంటున్నారు, వాళ్ళు ఏం చేయాలో వాళ్ళకి అర్థం కాక పాపం ఇబ్బంది పడతారు. కాబట్టి దయచేసి వీడియో అందరికీ షేర్ చేయండి. వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.